విజయవాడ దుర్గగుడి పైవంతెన పనులు మందకొడిగా సాగుతున్నాయి. ప్రారంభ సమయంలో పగలు రాత్రి తేడా లేకుండా సాగిన పనుల్లో ఇటీవలి కాలంలో వేగం తగ్గింది. వంతెన నిర్మాణంలో సాంకేతికంగా ఉన్న అవరోధాల్ని అధిగమించే క్రమంలో పనులు ఆలస్యంగా జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జూన్ కల్లా నిర్మాణం పూర్తి చేస్తామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడంలో భాగంగా కనకదుర్గమ్మ గుడి వద్ద పై వంతెన నిర్మాణం చేపట్టారు. భవానీపురం నుంచి ప్రారంభమయ్యే వంతెన కొమ్మరిపాలెం కూడలి, దుర్గగుడి, నగరపాలక సంస్థ కార్యాలయం మీదుగా రాజీవ్ పార్క్ వరకు వెళుతుంది. 6 లైన్లతో పై వంతెన, అలాగే క్రింది వైపున 4 లైన్ల రహదారి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం అంతా కలిపి 2-3 వారాల్లోనే పూర్తి చేశారు. శంకుస్థాపన తర్వాత పనులు చాలా వేగంగా జరిగాయి. అయితే కృష్ణా పుష్కరాలు, ఆ తర్వాత దసరా ఉత్సవాలు రావడంతో పనులు ఆపేశారు. ఆ తర్వాత పనులు ప్రారంభమైనా అనుకున్న వేగంతో సాగటం లేదు. మొత్తం 2.5 కిలోమీటర్ల దూరం పై వంతెన నిర్మాణంలో ప్రతి 30 మీటర్లకు ఓ పిల్లర్ ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. మొత్తం 48 పిల్లర్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు 40 పిల్లర్లను పూర్తి చేశారు. రోడ్డుపై పిల్లరు వేసే ప్రక్రియ పూర్తయినప్పటికీ కృష్ణానదితో పాటు బందరు కాలువలో పిల్లర్లు వేయాల్సి ఉంది. అక్కడ మాత్రం పనులు మందకొడిగా సాగుతున్నాయి. నీటిలో పిల్లరు వేయాల్సి రావటమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో దుర్గగుడి ముందు నుంచి వంతెన వెళ్లే ప్రాంతంలో ఒక్కసారిగా మలుపు తిరగాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రమాదాలకు ఆస్కారం లేని రీతిలో వంతెన నిర్మాణం చేపట్టాలి. అందుకుగాను కృష్ణానదిలో పిల్లర్లు వేయడంతో పాటు నదిలో కొంత భాగాన్ని పూడ్చివేశారు. తద్వారా అక్కడ వాహనాలు ఇబ్బందులు లేకుండా సాగిపోయేలా వంతెన నిర్మాణం చేస్తున్నారు. నది భాగంలో 8 పిల్లర్లు, బందరు కాలువలో మరో 3 పిల్లర్లు వేసే ప్రక్రియ సాగుతోంది. అనుకోని అవాంతరాల వల్ల పనులు ఆలస్యమయ్యాయని, జూన్ కల్లా పనులు పూర్తవుతాయని మంత్రి సిద్ధా చెబుతున్నారు. యాక్చువల్గా ఫ్లైఓవర్ మీరు అనుకున్న ప్రకారం షెడ్యూల్ ఫిబ్రవరి ఆ టైంకి కావాల్సిన అవకాశం ఉంది. మనకి పుష్కరాలు రావటం వల్ల కొంచెం బ్రేక్ రావటం, మళ్ళీ మధ్యలో ఆ రోడ్స్ అన్నీ కూడా మనం అన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేయటం, దానికి రిపేర్ చేయటం, దీనివల్ల మనకు కొద్దిగా దసరా ఉత్సవాలు, దానివల్ల కొద్దిగా టెంపుల్ పర్పస్ కూడా కొద్దిగా పనులు అక్కడ స్లోగా జరగటం జరిగింది. ఏదైనా ఇక నుంచి ఏకవంతంగా పూర్తి చేసి జూన్ జూలైకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పూర్తి చేస్తాం. అది ప్రజలకి ఇబ్బంది లేకుండా అందుబాటులో తీసుకొచ్చి ట్రాన్స్పోర్టేషన్ కూడా అన్ని విధాలు కూడా చూస్తాం. టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు. అవి కూడా ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకుంటా, ఇబ్బంది లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా జూన్ జూలైకి పూర్తి అయిపోతుంది. పిల్లర్లు వేసిన తరువాత వంతెన కోసం సెగ్మెంట్లు బిగిస్తారు. భవానీపురంలో సెగ్మెంట్ల నిర్మాణం పూర్తి చేసి భారీ వాహనాల సాయంతో తీసుకువచ్చి పిల్లర్లపై అమరుస్తారు. ప్రణాళికాబద్దంగా పై వంతెన పనులు జరుగుతున్నాయని, సెగ్మెంట్లు అమర్చే పనిని జనవరిలో ప్రారంభిస్తామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. కనకదుర్గ ఫ్లైఓవర్ వర్క్ వచ్చేసి రోడ్డు మీద ఏమేమి జరగాలనో అవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఓన్లీ వింగ్స్ వర్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ కనకదుర్గ ఫ్లైఓవర్లో కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ ప్రొవిజన్స్ ఏదేది ఉన్నాయో, పార్ట్ ఏదేది ఉన్నాయో అది ఇప్పుడు మొదలైంది. దానివల్ల చూడడానికి పని ఏమీ జరగలేదన్నట్టుగా ఉంటుంది. బట్ అన్నీ మనకు అండర్ వాటర్ వచ్చేసి పైలింగ్ చేయడం, డ్రిల్లింగ్ చేయడం అన్నీ కూడా జరుగుతూ ఉంది. మీరు చూస్తే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద మెషిన్స్ అన్నీ వాటర్లో, కృష్ణా రివర్లో పనులు జరుగుతూ ఉంటున్నాయి. సో ఒకసారి మనకు పిల్లర్స్ వచ్చిన తర్వాతే మనకు అది కనిపిస్తాయి. సో రోడ్డు మీద పని మొత్తం ఆల్మోస్ట్ ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చింది కాబట్టి పూర్తి అయింది. మళ్ళీ రివర్ దాంట్లో వచ్చే వర్క్ కూడా కంప్లీట్ అయితే మనకు ఒక మంచి షేప్కి వస్తున్నప్పుడు కనిపిస్తాయి. సో అన్నీ కూడా కొంచెం టైం లేట్ అవ్వడానికి కారణం చాలా శ్రద్ధ తీసుకుంటున్నాము. చాలా మైన్యూట్గా ప్రతి ఒక్క టెక్నికల్ డిజైన్ని ఒక 5 స్టేజ్ లెవెల్లో మొత్తం కూడా వెరిఫై చేసుకుని అప్రూవల్ తీసుకుని చేస్తున్నాము కాబట్టి కొంచెం టైం తీసుకుంటూ ఉంటుంది. వాస్తవానికి పై వంతెన పనులు జనవరి కల్లా పూర్తి కావాలి. నిర్మాణ సమయంలో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది జూన్ వరకు గడువు కావాలని నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అప్పటి వరకు వేచి చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎంతో కీలకమైనటువంటి ఈ ప్రాంతంలో నదిలో పిల్లర్స్ వేయాల్సి రావడంతో పనులు అత్యంత జాగ్రత్తగా చేస్తున్నారు. అలాగే నదికి సమాంతరంగా రోడ్డు కూడా వేయాల్సి రావడంతో పనులు కొంత ఆలస్యంగా జరుగుతున్నాయి. సాంకేతికంగా ఉన్న ఇబ్బందుల దృష్ట్యానే పనులు కొంత మందకొడిగా చేస్తున్నట్లు పనులు చేపట్టినటువంటి సోమా కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు చెప్తున్నారు. పనులు పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో పనులు నిర్వహిస్తున్నట్లుగా వారు చెప్తున్నారు. తద్వారా ఈ బెజవాడలో ట్రాఫిక్ కష్టాలు పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతామని చెప్పేసి విశ్వాసంతో అధికారులు ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.